కాంపిటేటివ్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించిన బుక్స్ చూద్దాం. ఈ 2 బుక్స్ కూడా మీకు ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి, ప్లస్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్కి కూడా ఉపయోగపడతాయండి. సో ఇండియా ఎకానమీకి సంబంధించిన బుక్ ఇది, ఏపీ ఎకానమీకి సంబంధించిన బుక్ ఇదండి. ఈ 2 బుక్స్ కూడా తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ అనమాట. సో పోటీ పరీక్షల నిమిత్తం ప్రత్యేకంగా తయారు చేశారు ఈ బుక్స్. సో మనం 1 by 1 ఈ బుక్ చూద్దామండి. సో ఈ బుక్స్లో అసలు సిలబస్ కవర్ అయిందో లేదో ఒకసారి సిలబస్ చూద్దాం ముందు. సో ఇది గ్రూప్ 2 సిలబస్ అండి. గ్రూప్ 2లో మనకి పేపర్ 2 పేపర్స్ ఉంటాయి కదా. మెయిన్స్ ఎగ్జామ్లో పేపర్ 2లో ఫస్ట్ పార్ట్గా అంటే సెక్షన్ ఏగా ఇవ్వడం జరిగిందండి. భారతీయ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 75 మార్క్స్కి అనమాట. సో టోటల్గా మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 యూనిట్స్ ఉన్నాయి. ఈ 5 యూనిట్స్లో ఫస్ట్ 3 యూనిట్స్ ఏమో ఇండియాకి సంబంధించినవి అనమాట. 4th యూనిట్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా 5th యూనిట్ ఆంధ్రలో వ్యవసాయం మరియు అనుబంధ రంగం. ఈ విధంగా 3 యూనిట్స్ ఏమో ఇండియాకి సంబంధించిన ఎకానమీకి సంబంధించినవి, మిగతా రిమైనింగ్ 4 and 5 యూనిట్స్ ఏపీ ఎకానమీకి సంబంధించిన యూనిట్స్ అండి. ఇది ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ సిలబస్ ఇది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏపీపీఎస్సి గ్రూప్ 1లో కూడా ఎకానమీ ఉందన్నమాట. సో ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఉంది, మెయిన్ ఎగ్జామ్లో కూడా ఉందన్నమాట. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఉంటుందన్నమాట. మెయిన్స్ ఎగ్జామ్లో పేపర్ 4 ఇండియా ఏపీ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ చూద్దాం మనం ప్రజెంట్. సో ప్రిలిమినరీ ఎగ్జామ్లో భారతదేశ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రణాళికలు, ఈ విధంగా టోటల్గా ఇక్కడ 6 యూనిట్స్గా ఉందన్నమాట. సో 5 6 ఏమో ఏపీ ఎకానమీకి సంబంధించినవి గ్రూప్ 1లో, ఫస్ట్ 4 యూనిట్స్ ఏమో భారతదేశానికి సంబంధించిన యూనిట్స్ అనమాట. సో టోటల్గా ఈ 2 బుక్స్ అనేవి ఏపీపీఎస్సి గ్రూప్ 1కు ఉపయోగపడుతున్నాయి, తర్వాత ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్కి కూడా ఉపయోగపడుతున్నాయి అనమాట. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్లో మనకి పేపర్ 2లో ఉపయోగపడుద్ది అనమాట. పేపర్ 2లో ఫస్ట్ పేపర్గా ఉపయోగపడుద్ది, సెక్షన్ ఏగా భారతీయ మరియు ఏపీ ఆర్థిక వ్యవస్థ. సో మనం మొదటిగా ఏం చూద్దామంటే ఇండియా ఎకానమీ చూద్దాం. సో ఇండియా ఎకానమీ ఫ్రంట్ పేజ్ ఇదండి, ఈ బుక్ ఇది. తర్వాత లాస్ట్ పేజ్. సో ఈ బుక్ టోటల్ పేజెస్ మనకి 832 పేజెస్, ఎక్కువ పేజెస్తో డీటెయిల్డ్గా కవర్ చేసిన బుక్. సో ఈ ఎకానమీకి సంబంధించి ఏ ప్రైవేట్ పబ్లికేషన్స్ కన్నా ఈ తెలుగు అకాడమీ బుక్ చదవడం చాలా బెటర్, ఎందుకంటే మంచి కంటెంట్ ఇచ్చారనమాట. సో స్టార్టింగ్ పేజ్ ఇది. సో ప్రొఫెసర్స్ చేత రాయించిన బుక్ ఇది. సో ఈ బుక్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే ఫస్ట్ ఎడిషన్ 2023 లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిందన్నమాట. సో బుక్ ఒకసారి చూపిస్తున్నానండి మీకు. సో మీరు ఒకసారి ప్రవేశగా చూడొచ్చు. ఇది ప్రవేశంలో మనకి ఏమి ఇచ్చారంటే ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలలో నియామకాల కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షల సిలబస్ను అనుసరించి అభ్యర్థుల కోసం తెలుగులో రాయబడిన గ్రంథం అన్నమాట ఇది. సో అదేవిధంగా ఈ బుక్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2కే కాదు, తెలుగు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే యూపీఎస్సి తెలుగులో రాసే అభ్యర్థులకు కూడా ఉపయోగపడిద్ది అనమాట. సో టోటల్గా యూపీఎస్సికి ఉపయోగపడిద్ది. నెక్స్ట్ అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు అంటే మన ఏపీ తెలంగాణకు కూడా ఉపయోగపడుతుంది. సో టోటల్గా ఎకానమీలో ఈ బుక్ తప్ప వేరే బుక్ అవసరం లేదు మనకి. సో ఈ బుక్ కంటెంట్స్ ఏమున్నాయంటే టోటల్గా 50 కంటెంట్స్ ఇచ్చారనమాట. సో 50 చాప్టర్స్ అన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేసి సిలబస్ని పాస్ చేసి కూడా చూసుకోవచ్చు. సో 832 పేజెస్తో ఉంది ఈ బుక్. సో మొదటి యూనిట్ ఏంటంటే ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక అభివృద్ధి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, సవాళ్ళు, జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్, ఆర్థిక వృద్ధి, పోకడలు, సహజ వనరులు, ఈ విధంగా టోటల్గా 50 యూనిట్స్లో కవర్ అయింది. సో మనం ఒకసారి కంటెంట్లో లోపలికి వెళ్ళిపోతే సో ఈ విధంగా ఇచ్చారనమాట. సో టోటల్గా విస్తీర్ణం, జనాభా అనేది ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ జనాభా ఎక్కడ దాకా ఉందంటే 31 మార్చి 2023 అనమాట.
సో 2023వ సంవత్సరం మార్చి 31 దాకా ఉన్న కంటెంట్ అనేది ఈ బుక్లో ఉందన్నమాట. సో జాతీయ ఆదాయం సో 2022-23 అని ఇచ్చారండి. సో అదేవిధంగా స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటు అంచనా 2023-24. సో బడ్జెట్ అనేది 23-24 వరకు అప్డేట్ అయిందనమాట. పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక సూచికలు సో సూచికలు అనేటివి ఇచ్చారు. వ్యవసాయ ఉత్పత్తి సో కలర్లో కూడా ఉందండి ఈ బుక్. సో గవర్నమెంట్ రిలీజ్ చేసిన బుక్ చాలా కలర్లో నీట్గా ఇవ్వడం జరిగింది. సో ఇది ఫస్ట్ యూనిట్, ఆర్థిక అభివృద్ధి ప్రాథమిక భావనలో సిద్ధాంతాలు. చాలా బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా ఇచ్చారన్నమాట. సెకండ్ యూనిట్ భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, సవాళ్ళు. థర్డ్ యూనిట్ జాతీయ ఆదాయం, ఆర్థిక వృద్ధి పోకడలు. సో మీ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, టేబుల్ ఉంది. ఈ టేబుల్ కింద సోర్స్ అని ఇచ్చారు, ఎకనామిక్ సర్వే 2022-23 అనమాట. సో ఎకనామిక్ సర్వే అనేది 2022-23 సర్వేని యూజ్ చేసి చేయడం జరిగింది. బడ్జెట్ ఏమో 23-24 బడ్జెట్ యూజ్ చేసి రాయడం జరిగింది బుక్. సో రీసెంట్ బడ్జెట్ అంటే మధ్యంతర బడ్జెట్ వచ్చింది కదండి, కావాలంటే అదే దాంతో అప్డేట్ చేసుకోవచ్చు. సర్వే కూడా అప్డేట్ చేసుకోవచ్చు మనం. సో ఐదో యూనిట్ జనాభా వృత్తుల వారి వ్యవస్థ. సో 2020-11 జనాభా లెక్కల లిస్ట్ కూడా ఇచ్చారండి. ఆరో యూనిట్ పేదరికం, ఆర్థిక అసమానతలు. పంచవర్ష ప్రణాళికలు, నీతి ఆయోగ్. సో 10వ యూనిట్ పర్యావరణం, సుస్థిర అభివృద్ధి, విపత్తుల నిర్వహణ. సో అక్కడక్కడ మనకి టేబుల్స్ ఇచ్చారు, తర్వాత ఫ్లో చార్ట్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, కేంద్ర బడ్జెట్ 2023-24 ప్రధాన అంశాలు. సో బడ్జెట్ అనేది 23-24 ఉందన్నమాట. పారిశ్రామిక విధానం మార్పులు. సో నేను పేజెస్ తీస్తున్నానండి, మీరు జాగ్రత్తగా పాస్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. పారిశ్రామిక విధానం 1991, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ సిలబస్ని కంప్లీట్గా కవర్ చేసే బుక్స్ అండి ఇవి. చాప్టర్ చివరిలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యాంశాలు అని చెప్పేసి కూడా నీట్గా ఇవ్వడం జరిగింది. చివరిలో మనకి 2023 ఆర్థిక సర్వే ఇచ్చారనమాట. సో టోటల్గా అయితే ఈ బుక్ 832 పేజెస్తో చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గర ఎకానమీ సబ్జెక్ట్ కవర్ చేయాలంటే మాత్రం ఈ బుక్ ఉండాలన్నమాట.
సరే, మనం నెక్స్ట్ ఏపీ ఆర్థిక వ్యవస్థ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఇది కూడా తెలుగు అకాడమీ బుక్. పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది. సో ఇది కూడా సేమ్ అదే 2023లో వచ్చిన ఎడిషన్ ఇది. సో ఏపీ ఎకానమీ కవర్ చేయాలంటే ఈ బుక్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఈ బుక్లో మనం కంటెంట్స్ చూసినట్లయితే టోటల్గా 30 చాప్టర్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇందులో అన్నీ ఇవ్వడం జరిగిందనమాట. రాష్ట్ర ప్రభుత్వ రాబడి మార్గాలు, రాష్ట్ర ప్రభుత్వం వ్యయం, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ముఖ్యాంశాలు. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు పరిష్కృత అంశాలు చాప్టర్ నుంచి మొదలైంది మనకి. ఈ బుక్స్లో చాలా డీటెయిల్డ్గా ఇస్తున్నారండి, చివరిలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యాంశాలు. సో ఈ ముఖ్యాంశాల్లో మన రివిజన్ అంతా తెలిసిపోద్ది, మనం ఏమేమి చదివాం అనేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ముఖ్యాంశాలు. సో టోటల్గా ఈ బుక్ అయితే మనకి 417 పేజెస్, 417 పేజెస్తో రూపొందించడం జరిగిందండి. సో ఏపీ ఎకానమీకి ఈ బుక్ కూడా చాలా బాగుంది. సో టోటల్గా మనం ఎకానమీ సబ్జెక్ట్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 కవర్ చేయాలంటే మాత్రం ఈ 2 బుక్స్ కంపల్సరీగా ఉండాలి. సో అదేవిధంగా సిలబస్ ప్రకారం మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో బడ్జెట్ కావాలంటే అప్డేట్ కూడా చేసుకోవచ్చు మనం. సో ఈ బుక్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందండి, అందులో కూడా జాయిన్ అవ్వచ్చు.